భారత దౌత్య విధానం, పాకిస్తాన్తో యుద్ధం అనే అంశంపై జాతీయ స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన పోటీలో విజేతగా నిలిచిన హైదరాబాద్కు చెందిన విశ్రాంత అదనపు జిల్లా న్యాయమూర్తి మంజుశ్రీకు స్థానిక పౌర గ్రంథాలయంలో పద్మశ్రీ ఆచార్య డాక్టర్ కూటికుప్పల సూర్యారావు పురస్కారంతో ఘనంగా సత్కరించారు. విశాఖ సంస్కృతి మాసపత్రిక సంపాదకులు సిరేళ్ల సన్యాసిరావు సభాధ్యక్షులుగా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ జిల్లా విశ్రాంత అదనపు న్యాయమూర్తి డి ధర్మారావు, విశిష్ట అతిథిగా ప్రఖ్యాత వైద్య నిపుణులు పద్మశ్రీ ఆచార్య డాక్టర్ కూటికుప్పల సూర్యారావు, ప్రియ అతిథి రిటైర్డ్ కల్నల్ కె శివాజీ, సభా నిర్వాహకులు పూర్వ సుబేదార్ మేజర్ మేడా మస్తాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తొలుత హాజరైన అతిథులు జ్యోతి ప్రజ్వలన చేశారు. తదుపరి సభనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం విశ్రాంత అదనపు న్యాయమూర్తి మంజుశ్రీకు అతిథులు తమ చేతుల మీదుగా పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కూటికుప్పల సూర్యారావు మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచంలోనే మేటి అగ్రగామి దేశంగా పాకిస్తాన్పై 3 రోజుల్లో విజయం సాధించినటువంటి నేపథ్యంలో భారత్ దౌత్య విధానం, పాకిస్తాన్ యుద్ధం అనే అంశం మీద జాతీయ స్థాయిలో వ్యాసాల పోటీ నిర్వహించడం జరిగింది. అందులో అత్యున్నతమైనటువంటి వ్యాసంగా మంజుశ్రీ గారి వ్యాసాన్ని ఎంపిక చేశారు. ఆమెకు విశాఖ సంస్కృతి మాసపత్రిక వారు 10,000 రూపాయలు నగదు బహుమానంతో ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. అనంతరం పురస్కార గ్రహీత మరియు విశ్రాంత అదనపు న్యాయమూర్తి మంజుశ్రీ మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచి కూడా నేను క్లాస్లో ఫస్ట్ వచ్చినా కూడా ఏ విధమైన పురస్కారాన్ని ఇవ్వలేదు. అలాగే కాలేజీలో ఫస్ట్ వచ్చినా కూడా ఏ విధమైన పురస్కారాన్ని ఇవ్వలేదు. జడ్జిగా సెలెక్ట్ అయిన తర్వాత నేను చదివిన కాలేజీ వాళ్ళు పిలిచి నాకు సన్మానం చేశారు. అదేవిధంగా మా ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు వచ్చి ఎంతో సంతోషంగా నాకు చాలా కప్పి సన్మానం చేసినప్పుడు చాలా కళ్ళకి నీళ్ళు వచ్చాయి నాకు. ఆ తర్వాత నేను డిస్ట్రిక్ట్ జడ్జెస్ టెస్ట్లో నేను పాస్ జడ్జిగా సెలెక్ట్ అయిన తర్వాత నా కాలేజ్ వాళ్ళు నాకు సన్మానం చేశారు. కానీ జ్యుడిషియరీ వాళ్ళు ఏ విధంగా ఎప్పుడూ ఎక్కడా కూడా నాకు ఏ విధమైన సన్మానం చేయలేదు. అది ఒక లోటుగానే ఉండిపోయింది నాకు. ఆ తర్వాత నాకు సిరి ఆర్ట్ గ్యాలరీ నుంచి హైదరాబాద్ నుంచి వాళ్ళు నేను వేసిన పెయింటింగ్స్ అన్నీ కూడా బాగున్నాయి అని చెప్పి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆ రోజున నన్ను పిలిచి నన్ను సత్కారం చేసినప్పుడు అప్పుడు కూడా నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత మరి ఇదే సత్కారం, ఇది నిజంగా నా జీవితంలో అచీవ్మెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే నిజంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత నాకు స్వయంగా ఎన్నో రాశారు, ఎంతో గొప్పవారాయన. అలాంటి ఆయన నన్ను ఒక చిన్న వ్యాసకర్తని పిలిచి ఇంత గొప్పగా సన్మానం చేస్తున్నందుకు నేను సర్వదా సహస్రదా ఎప్పుడూ కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి ఈ సభ